తిరుపతి ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్న వింటెక్ కంపెనీలో సుమారు 250 మంది దాకా ఇక్కడ కంపెనీలో పనిచేసిన వాళ్ళు ఉన్నారు. 7 సంవత్సరాల పైగా పనిచేసి అనుభవజ్ఞులు, బాగా మంచి చదువులు చదివిన వాళ్ళు, డిగ్రీ పట్టాలు పొందిన వాళ్ళు అందరూ కూడా ఇక్కడ పనిచేస్తున్నారు. వీళ్ళు 12 గంటలు పనిచేస్తున్నారు. అక్కడ ఇచ్చేది అనేది 16,000 రూపాయలు అని చెప్తున్నారు. అయితే 2025 ఆగస్టులో ఈ కంపెనీని వింటెక్ని మూసేసి లక్షియర్ అనే కంపెనీకి దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకొని ఇచ్చేయడం అనేది జరిగింది. అయితే 200 కోట్ల రూపాయలు వాళ్ళ జిఎస్టీ ఏదో ఇబ్బందులు ఉన్నాయని చెప్పి మళ్ళీ వాళ్ళు తిరిగి ఈ వింటెక్ అనేది వాళ్ళకు రిటర్న్గా ఇచ్చేయడం జరిగింది. అప్పటి నుంచి ఈ కంపెనీని ఇది నష్టాల్లో ఉంది, దీన్ని మూసేసి మేము వెళ్ళిపోతామనే పద్ధతిలో ఉంది. ఇక్కడ ఉన్న అనేక మంది కార్మికులు ఆ రోజు రోడ్డు మీద కూడా, ఎయిర్పోర్ట్ మెయిన్ రోడ్డు మీద కూడా నిరసన తెలియజేసిన సందర్భాలు ఉన్నాయి. రాత్రిపూట అర్ధరాత్రిలో కూడా రోడ్డు పైకి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఆ రోజు నుంచి కలెక్టర్ కానీ, అదేవిధంగా జిల్లా లేబర్ అధికారి కానీ వీళ్ళందరూ కూడా న్యాయం చేస్తాము, మీ కార్మికులందరికీ న్యాయం జరిగేంతవరకు మేము ఉన్నామని చెప్పారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ జరిగిన ఒక సంవత్సర కాలంలో, అంటే ఒక 8 నెలల కాలంలో ఈ కార్మికులకు న్యాయం జరుగుతుందని ఆశించారు. మేము కూడా సిఐటి యూనియన్గా ఆ రోజు వాళ్ళ సపోర్ట్గా నిలబడాం. ఈరోజు సిఐటిగా కార్మికులకు ఉద్యోగాల నుంచి రోడ్డును పడుతున్నారంటే వాళ్ళ సపోర్ట్గా నిలబడేదానికి, కార్మికులందరినీ ఉద్యోగాల్లో తీసుకోవాలా, పని కల్పించాలనే ఉద్దేశంతో మేమందరం కూడా సిఐటిగా వాళ్ళకి అండగా నిలబడుతూ ఇక్కడికి వచ్చినాము. అయితే ఇక్కడ ఏదైతే కంపెనీ యాజమాన్యం సంబంధించిన సెక్రటరీ ప్రమోద్ అనే వ్యక్తి తిరుపతిలో ఆఫీసు ఇండివిజువల్గా పెట్టుకొని నడపడం, అంటే ఇక్కడ వింటెక్ కంపెనీ అనేది 2 ఉన్నాయి, ఎక్కడో ఒకటి ఉంది, ఆ లాస్ట్లో కూడా ఉంది. ఇక్కడ కంపెనీలో కార్యక్రమాలు లేకుండా వాళ్ళు సపరేట్గా ఆఫీస్ నిర్వహణ పెట్టుకొని ఏం చేస్తున్నారు అనేది మేము దీన్ని ప్రశ్నిస్తున్నాం. ఈరోజు ఇక్కడ నిరసన తెలియజేస్తుంటే కూడా ఈ వింటెక్లో పనిచేస్తున్న కార్మికులకి ఇది అన్యాయం జరుగుతోంది అని మాట్లాడడానికి ఇక్కడ సెక్రటరీ లేదు, ఎందుకు లేడని చెప్పి అడుగుతున్నాం. అంటే ఒక కంపెనీ యాజమాన్యం నీకు ఎన్ని లక్షలు ఇచ్చి నేను మేపుతా ఉంటే నువ్వు ఆడ తిరుపతిలో ఒక ఆఫీస్ పెట్టుకొని ఆడ ఉన్నావని చెప్పి సిఐటిగా మేము అడగదలుచుకున్నాం. అందుకోసం కంపెనీ సెక్రటరీ మీద ఈరోజు జిల్లా కలెక్టర్ గారు చర్య తీసుకోవాలా, అదేవిధంగా డిప్యూటీ జిల్లా లేబర్ అధికారి చర్య తీసుకోవాలని చెప్పి మేము అడుగుతున్నాం. ఈ కంపెనీ యాజమాన్యం మీద ఈరోజు ఇటువంటి చర్యలు లేదు కాబట్టి వాళ్ళ ఇష్టారాజ్యంగా అయిపోయింది. ఒక మన గురువు గారు చెప్తున్నాడు, అన్నా మాకు ట్రాన్స్పోర్ట్ ఆపేస్తున్నారు, భోజనం ఆపేస్తున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే ఏప్రిల్ నుంచి ఇలా భోజనం ఉండదు, ట్రాన్స్పోర్ట్ ఉండదు. అంటే కార్మికులు ఏమన్నా బిచ్చగాళ్ళలాగా కనిపిస్తున్నారని చెప్పి మేము అడుగుతున్నాం. ఆ రోజు మోడీ చెప్పాడు, డిగ్రీ పట్టాలు పట్టుకుంటున్న వాళ్ళందరూ అక్కడ ఏది బజ్జీలు వేసే దగ్గర వాళ్ళకి కూడా ఉద్యోగాలు ఇచ్చేసినామని చెప్పారు. అంటే ఇక్కడుండే యువకులు సోదరులందరినీ కూడా ఉద్యోగాల నుంచి తీసేస్తే రోడ్డు పడి బజ్జీలు అమ్ముకోమంటారా మోడీ గారు అని మేము అడుగుతున్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు గొప్పలు చెప్తున్నాడు, ప్రతి దగ్గర కంపెనీలు వస్తున్నాయి, వేలాది ఉద్యోగాలు ఇస్తున్నాం అని చెప్పి చెప్తున్నారు. ఈరోజు మేము సిఐటిగా చెప్తున్నాం, ఈ వింటెక్ కంపెనీలో పనిచేస్తున్న కార్మికులు 250 మందిలో సగం పోయారు, ఇప్పుడు 110 మంది దాకా ఉంటారు. వాళ్ళనే ఈ కంపెనీలో పనిచేసే విధంగా ఉద్యోగ భద్రత కల్పించండి అని చెప్పి సిఐటిగా అడుగుతున్నాం. లేకపోతే వాళ్ళకు ట్రాన్స్పోర్ట్ కానీ భోజనం కానీ ఆపేస్తే ఇదే కంపెనీ దగ్గర సిఐటి భిక్షాటన చేసిన కార్మికుల దగ్గర డబ్బులు వసూలు చేసి వంట వార్పు అనేది ఇక్కడ చేస్తాం. ఇదే కార్మికులకు 110 మందికి సిఐటి తరపున భోజనాలు పెడతామని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. అందుకోసం వెంటనే కార్మిక యాజమాన్యం ఇక్కడికి రావాలి, కార్మికులతో చర్చలు జరపాలి, అదేవిధంగా డిప్యూటీ లేబర్ అధికారి కూడా ఇక్కడ రావాలి, కలెక్టర్ గారు అందరూ కూడా వచ్చి వీళ్ళకి న్యాయం చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. ఈరోజు సాయంకాలం సీఎం గారు అదేవిధంగా గవర్నర్ గారు వస్తున్నారు కాబట్టి కార్మికుల తరపున కూడా ఒక రిప్రజెంటేషన్ కూడా ఇవ్వాలనుకున్నాం. మమ్మల్ని అరెస్ట్ చేసినా ఏం పట్టినా కూడా కార్మిక సమస్యని మాత్రం మీడియా ద్వారా అయినా ప్రజల వరకు తీసుకొని పోయేదానికి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా సిఐటిగా నేను తెలియజేస్తున్నాను. నా పేరు కొన్రెడ్డి హరినాథ్, సిఐటి జిల్లా కమిటీ సభ్యులు, తిరుపతి జిల్లా. సిఐటియు కార్మికుల ఐక్యత, వింటెక్ కంపెనీలో పనిచేస్తున్న కార్మికులకు ఉద్యోగ భద్రత ఇప్పించాలి. జస్టిస్ 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 జస్టిస్
జస్టిస్ జస్టిస్ జస్టిస్ జిల్లా డిప్యూటీ లేబర్ అధికారి రావాలి. కంపెనీ కాడికి డిప్యూటీ లేబర్ అధికారి, కలెక్టర్ గారు, సీఎం గారు, గవర్నర్ గారు, జిల్లా కలెక్టర్ గారు, జిల్లా డిప్యూటీ లేబర్ అధికారి గారు, వింటెక్ కార్మికులకు న్యాయం జరిగేంత వరకు మా పోరాటం. ట్రాన్స్పోర్ట్ ఫుడ్ ఫెసిలిటీ, కార్మికుల ఐక్యత, పోరాడతాం. కార్మికులకు న్యాయం జరిగేంత వరకు పోరాడతాం. కార్మికులకు న్యాయం జరిగేంత వరకు